హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. ఆర్బీఐకి సంబంధించి రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ఏవైతే ఉన్నాయో 650 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి ఈ రోజే స్టార్ట్ అవుతుంది అనమాట. 16 ఫిబ్రవరి 2026, ఇంకా 8th మార్చ్ 2026 ఈజ్ ద లాస్ట్ డేట్. ప్లస్ ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. టోటల్గా 650 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి 11th ఏప్రిల్ 2026న కండక్ట్ చేసే అవకాశాలు అయితే, అలాగే మనకి మెయిన్స్ వచ్చేసరికి కూడాను 7th జూన్ 2026న టెంటేటివ్గా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మొదట అయితే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. మీ గతంలో ఈ ఐబీపీఎస్సీ రిజిస్టర్ అయినప్పటికీ కూడా ఈ వేకెన్సీస్కి సంబంధించి తప్పనిసరిగా ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ఈ అప్లికేషన్ అనేది మీరు ఈ యొక్క ఆండ్రాయిడ్ డివైజెస్లో కానీ ఇంకా కూడా మన మొబైల్లో కానీ పీసీలో ఎక్కడైనా ఎలాగైనా చేసుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది అనమాట. 6 స్టెప్స్లో మనకు అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట. మొదట బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్ అనమాట. మొదట అయితే ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. కిందకైతే రావాలి, ఒక నేమ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఫస్ట్ నేమ్, అలాగే ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనక. మీ నేమ్ కనుక 35 క్యారెక్టర్స్ లోపు ఉంటే కనుక ఫుల్ నేమ్ యాజ్ పర్ ద ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే ఉందో మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్కి తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఏదైతే క్యారీ చేయాలని అనుకుంటున్నారో దాంట్లో ఉన్నటువంటి నేమ్ ఇక్కడ ఉన్న దాంతో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇక్కడ మీరు నేమ్ ఎంటర్ చేస్తే ఫుల్ నేమ్ ఇక్కడ చూపెడుతుంది అనమాట. ఫుల్ నేమ్ అనే కాలంలో ఇక్కడ ఫుల్ నేమ్ అనే కాలంలో మీకు కనపడుతుంది. ఇక్కడ ఏదైతే ఉన్నదో ఈ యొక్క ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఎగ్జామినేషన్ క్యారీ చేయాలనుకుంటున్నారో దాని మీద ఉన్నటువంటి నేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమి ఉండకూడదు అనమాట. జాగ్రత్తగా మీరు యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఎంటర్ అయితే చేయాలి. లేకపోతే కనుక మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ని వాళ్ళు క్యాన్సిల్ అయితే చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా అయితే ఈ యొక్క నేము ఇలా ఇవన్నీ కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. తర్వాత మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి ఈ ఐబీపీఎస్సీకి సంబంధించి మనకి ఎటువంటి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో నేమ్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇవన్నీ కూడా మీరు మార్చుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదన్నమాట. సో జాగ్రత్తగా అయితే మీ యొక్క నేమ్ని ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్కి తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్కి మీరు క్యారీ చేయాలనుకుంటున్నారో దాని మీద ఉన్న నేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగైతే జాగ్రత్తగా అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అనమాట. ఇది సెకండ్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ ఏది ఇచ్చారో ఇక్కడ కూడా అదే ఎంటర్ చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట, లేకపోతే వదిలేయచ్చు అనమాట. స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి అనమాట. ఈమెయిల్ ఐడిలో మొదట ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. డొమైన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. జీమెయిల్ ఏంటి అనేది అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ ఏదైనా లేనిది ఏదైనా ఉంటే అదర్స్ అనే ఆప్షన్ కూడా ఉన్నది. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ ఇక్కడ సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి అనమాట. మన ఈమెయిల్ ఐడి మొబైల్ అనేది చాలా చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే మన రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించినటువంటి మెసేజెస్ మన అలర్ట్స్ అప్డేట్స్ అన్నీ కూడా వీటికే వస్తాయి కాబట్టి వీటిని మీరు చేంజ్ అయితే చేసుకోకూడదు అనమాట. ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యేదాకా కూడా సేమ్ అయితే మీరు కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఈ యొక్క మొబైల్ నెంబర్ కానీ ఈ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ మీరు ఏదైతే ఇచ్చారో వాటిని కంటిన్యూ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉందన్నమాట. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఓటీపీ వెరిఫికేషన్ పెట్టారనమాట కొత్తగా. ఇక్కడ ఏంటంటే మీరు ఇచ్చినట్టు మొబైల్ నెంబర్కి సెండ్ ఓటీపీ అండి, ఓటీపీ వస్తుంది, వెరిఫై చేయాలి. ఈమెయిల్ కూడా ఓటీపీ వస్తుంది, వెరిఫై చేయాలి. ఇక్కడ క్యాప్చర్ ఉంది, ఎంటర్ చేయాలి. ప్లస్ మీరు కనుక వెరిఫై చేస్తే ఈ విధంగా మీకు మొబైల్ నెంబర్ వెరిఫైడ్, ఈమెయిల్ ఐడి వెరిఫైడ్ అని వస్తుంది. కిందకైతే రావాలి. ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. మీకు మెసేజ్ కూడా వస్తుంది అనమాట. అయితే వచ్చేవాటి మనం నోట్ చేసుకుని పెట్టుకోవడం అనేది బెటర్ ఆప్షన్. కిందకి రావాలి. వచ్చేస్తే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే లైవ్ ఫోటో క్యాప్చర్ కూడా చేసుకోవాలన్నమాట. మీకు కనుక వెబ్ క్యామ్ ఉంటే కనుక ఇక్కడ ఫోటో క్యాప్చర్ అంటే కనుక అది మనకి ఇలా అడుగుతుంది అనమాట. మన ఎలో అని అడుగుతుంది. ఇక్కడ ఎలో అంటే కనుక ఈ వెబ్ క్యామ్ నుంచి ఫోటో అనేది మనకి క్యాప్చర్ అయితే అవుతుంది అనమాట. సో మనకి లైవ్ ఫోటో ఒకటి క్యాప్చర్ చేసుకోవాలి, ఒక ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలన్నమాట. సేమ్ ఫోటోగ్రాఫ్ ఒక 10 కాపీస్ దాకా మీ దగ్గర అట్టి పెట్టుకోవాలన్నమాట. సేమ్ మన అడ్మిట్ కార్డ్ కోసం తర్వాత ప్రాసెస్ కోసం. సో ఇక్కడ ఏదైతే అప్లోడ్ చేసిన ఫోటో ఉందో ఆ ఫోటో కాపీస్ మినిమం ఒక 10 అయితే మీ దగ్గర అయితే అట్టి పెట్టుకోవాలన్నమాట. అలాగే ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. ప్లస్ ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. సరే అలాగే ఇక్కడ మీరు సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. బ్రౌజ్ అని చెప్పేసి ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసిన ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. తర్వాత నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట.
ప్లస్ మనకి ఫోటో సిగ్నేచర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అనమాట. గైడ్ లైన్స్, లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో 3.5 x 4.5 సెంటీమీటర్స్ జేపీజీ ఫార్మాట్ 20 to 50 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. బ్యాక్ మనకి లైట్ కానీ లేదంటే కనుక వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని ఫోటో బాగా విజిబుల్గా ఉండేది జాగ్రత్తగా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీ దాని కాపీస్ ఏవైతే ఉన్నాయో మీ దగ్గర అయితే అట్టి పెట్టుకోవాలి. ప్లస్ అలాగే సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మాత్రమే సైన్ చేసుకొని క్లియర్గా విజిబుల్ అయ్యేటట్టు జేపీజీ ఫార్మాట్ 10 to 20 KB వరకు దానిని మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మీకు కేటగిరీ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇదే తర్వాత మనకి చేంజెస్కి అవకాశం అయితే ఉండదు. ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు. ఎస్సీని, ఎస్టీని, ఓబీసీని, ఏడబ్ల్యూఎస్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇలా ఇస్తే కనుక మీకు వస్తుంది ఏంటంటే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ అనేది ఉంటుంది అనమాట. అలాగే మన క్రిమినల్ ఏరియా వాళ్ళకైతే ఉండదు. సో ఇదైతే మీ యొక్క కేటగిరీ ఏంటంటే సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత మీకు కనుక పీడబ్ల్యూ క్యాండిడేట్స్ నుండి ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నోన్. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. కిందకైతే రావాలి. ఇది కూడాను పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి సంబంధించిన వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోండి. ఈ కాలమ్స్ అన్నీ ఉంటాయి, లేకపోతే అవసరం. ఇది కూడా స్క్రైబ్కి సంబంధించి అనమాట. వీళ్ళకి సంబంధించి పీడబ్ల్యూడీ వాళ్ళకి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఫెయిల్ అవుట్ చేసుకొని మిగతా వాళ్ళకి ఈ కాలమ్స్ అన్ని అవసరం అనేది కిందకైతే వచ్చేయచ్చు అనమాట. ఇక్కడ దాకా వచ్చేది మీరు ఎక్స్ సర్వీస్ మీద ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఇంకొక డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మీద ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకి డిపెండెంట్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ కిల్డ్ ఇన్ యాక్షన్ ఎవరైతే ఉన్నారో ఆ సర్వీస్లో ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఎస్పెత్తి పెట్టుకో, లేకపోతే నో అనమాట. ప్లస్ ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కోసం ఎవరైతే ఈ యొక్క విడో డైవర్స్డ్ ఉమెన్, ఎవరైతే జ్యుడిషియల్ సెపరేట్ ఉమెన్ ఉన్నారో ఎవరైతే ఆ యొక్క రిలాక్సేషన్ కోరుకుంటారో దానికి సంబంధించిన వాళ్ళు ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా కిందకి వచ్చేస్తే ఇంకా ఆర్యూఏ కరెంట్ స్టాఫ్ ఆఫ్ ఆర్బీఐ, మీరు కనుక ప్రజెంట్ ఈ యొక్క ఆర్బీఐలో కనుక వర్క్ చేస్తూ ఉంటే ఏదో ఒక పొజిషన్లో ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో. ఎస్ పెడితే కనుక పిఎఫ్ ఇండెక్స్ నెంబర్ అవన్నీ మెన్షన్ చేయాలి. లేదు గతంలో ఎప్పుడన్నా మీరు ఆర్బీఐలో వర్క్ చేసి ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఇంకా చూసుకుంటే నేషనాలిటీ ఇండియన్ అయితే సెలెక్ట్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఇంకా ఆధార్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ ఎస్ కానీ నో పేరుని పెట్టుకోవచ్చు. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ అయితే చేయాలి. నో పెడితే కనుక మనకి ఇక్కడ పాన్ కార్డు కూడా ఎంటర్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. నో పెట్టినా కూడా ఏం అడగడం లేదు. సో ఏంటంటే ఇక్కడ ఇదే తప్పనిసరిగా ఎస్ కానీ నో కానీ పెట్టాలి. ఎస్ పెడితే కానీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే ఆధార్ కార్డు ఎంటర్ చేయడం అనేది బెటర్ ఆప్షన్ అనమాట. ఈజీగా మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే అయిపోతుంది. లేదంటే పాన్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా సెలెక్ట్ ద ఆఫీస్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ అనమాట. సో మీరు ఇక్కడ వేరియస్ రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో హైదరాబాద్ కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి, మన ఆంధ్రప్రదేశ్లో అయితే లేదు. ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ మనకి మీరు దేనికైనా అప్లై చేయొచ్చు, కాకపోతే మనకి ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ యొక్క స్పీకింగ్, రీడింగ్, అండర్స్టాండింగ్ ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉంటే మీరు ఏ స్టేట్కైనా అప్లై చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. సో మీ యొక్క స్టేట్ అనమాట, ఇన్ విచ్ స్టేట్ యు ఆర్ గోయింగ్ టు అప్లై అని ఈ సెలెక్ట్ అయితే చేసుకో. అలాగే సెంటర్ ప్రిలిమ్స్ అనమాట. ఎక్కడైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో చీరాల, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీరు ఎక్కడైనా కూడా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఇంకా కూడా సెకండ్ ఆప్షన్ అనమాట, ప్రిలిమ్స్కి సంబంధించి మీరు ఇలా ఇచ్చుకునే అవకాశం అయితే. థర్డ్ ఆప్షన్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇంకా కూడా ఫోర్త్ ఆప్షన్ కూడా ఉన్నదన్నమాట. మీరు ఫోర్త్ ఆప్షన్ కూడా ఇచ్చుకునే అవకాశాలు అయితే ఉంటాయి. మీరు డిఫరెంట్గా అయితే ఇవ్వాలి అన్నీ కూడా. మెయిన్స్కి సంబంధించి అనమాట. మెయిన్స్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, వరంగల్ ఇవన్నీ వస్తున్నాయి అనమాట. ఇక్కడ కూడా మనకి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. 4 ఆప్షన్స్ మీరు ఏదైనా కూడా సెలెక్ట్ అయితే ఈ రకంగా చేసుకోవచ్చు అనమాట. ఇంకా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనమాట. నాకైతే తెలుగు వచ్చిందనమాట. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ స్టేట్ అప్లై దాని ప్రకారం వస్తుంది. అలాగే అది మీకు రీడింగ్, రైటింగ్, అండర్స్టాండింగ్ వచ్చని చెప్పేసి ఎస్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే రిలీజియన్, మీరు రిలీజియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్, క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మొదట డే, మంత్, ఇయర్ అనేది ఈ రకంగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ వేకెన్సీస్కి సంబంధించి ప్లస్ మనకి 20 to 28 ఇయర్స్ అనమాట. 1 February 2026 అనేది కట్ ఆఫ్ డేట్. ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారు. ఈ రెండింటి మధ్య కనుక మీరు బారన్ అయి ఉంటే ఈ 2 డేట్స్ మధ్య ఈ 2 డేట్స్ కలుపుకొని మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. 2 February 1998. అట్లాగే చూసుకుంటే 1 February 2006 అనమాట. దీనికి అదనంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 33 ఇయర్స్, అలాగే ఓబీసీ వాళ్ళకి 31 ఇయర్స్ ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా మనకి అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. అది చూసుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మీ యొక్క ఏజ్ అని చూపిస్తుంది, చెక్ అయితే చేసుకోవచ్చు. మీరు కనుక ట్విన్స్ కనుక అయ్యి ఉంటే ఇక్కడ ఎస్ అయితే పెట్టుకో, లేకపోతే నో అనమాట, కవలలు అనమాట. అలాగే మీ జెండర్ మేలా ఫీమేలా,
అలాగే కనుక ఇక్కడ ట్విన్స్ అయితే మీరు మేలా ఫీమేలా వాళ్ళ నేమ్స్ కూడా మెన్షన్ అయితే చేయాలి, లేకపోతే అవసరం లేదు. మెరిట్ అలాగే మెరిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, వీడోరా, డైవర్స్లా ఇవన్నీ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట, మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ కోసం డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, కంప్లీట్ అడ్రస్, డిస్ట్రిక్ట్, తాలూకా, అలాగే స్టేట్ మీ అడ్రస్లో నుంచి ఇంకా చూసుకుని పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడైతే జిఎస్టీ ఇన్వాయిస్ అనేది మీరు ఫీజు పే చేసిన తర్వాత క్రియేట్ అవుతుంది అనమాట. దానికోసం మీరు ఏ అడ్రస్ ఇస్తారని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే కరస్పాండెన్స్ అడ్రస్ కానీ పర్మనెంట్ అడ్రస్ కానీ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నారనమాట. ఇంకా అకౌంట్ హోల్డర్ నేమ్, అకౌంట్ నెంబర్ 2 టైమ్స్ ఎంటర్ చేయాలి. ఇంక మీ ఆ యొక్క పాస్బుక్ దగ్గర పెట్టుకొని మీకు ఏ బ్రాంచ్ ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నది మెన్షన్ అయితే చేయాలి క్లియర్గా. అకౌంట్ టైప్ అనమాట, సేవింగ్స్, కరెంట్, ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. కిందకి వచ్చేస్తే ఫీజు అనమాట, నాకైతే 531 రూపీస్ అయితే చూపిస్తుంది. ప్లస్ మీరు చూసుకున్నట్టయితే కనుక జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 450 ప్లస్ జిఎస్టీ కలుపుకొని అలా వచ్చింది అనమాట. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసరికి 50 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ కాబట్టి 59 రూపీస్ చూపిస్తుంది. ఇంకా ఆర్బీఐ స్టాఫ్ ఎవరన్నా ఉంటే వాళ్ళకైతే ఫీజు అనేది లేదనమాట. సో ఫీజు అనేది మనం లాస్ట్లో పే అయితే చేసుకోవచ్చు, వ్యాలిడేట్ చేసుకోవాలి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. బ్యాక్కి వెళ్ళి మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. ప్లస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1 ఫిబ్రవరి 2026 అనమాట. మీరు చూసుకుంటే కనుక మనకి ఇక నోటిఫికేషన్ ప్రకారం డిగ్రీ 50% డిగ్రీ అనమాట. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే పాస్ అయితే సరిపోతుంది. మిగతా వాళ్ళకైతే కనుక ఎనీ డిగ్రీ విత్ 50% ఉంటే సరిపోతుంది. సో దాని ప్రకారం మీ యొక్క డిగ్రీ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. మీ దగ్గర ఏదో ఒక ప్రూఫ్ అయితే ఉండాలన్నమాట. ఈ యొక్క డేట్కి కట్ ఆఫ్ డేట్కి 1 ఫిబ్రవరి 2026 మీ దగ్గర ఏదైనా మార్క్ షీట్ కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ గ్రాడ్యుయేషన్ మీరు బీఏనా, బీకామ్, బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్లో మేనేజ్మెంట్ లేకపోతే అదర్ సెలెక్ట్ అయితే బీఏ, బీటెక్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అదర్స్ తీసుకొని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. బీఏనా, బీటెక్ ఏంటి అనేది. డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా మనం ఇక్కడ వేసుకోవాలి. సిజిపిఏ సిస్టంలో ఏదైనా ఉంటే కనుక పర్సంటేజ్లో మార్చుకోవాలన్నమాట. యూనివర్సిటీ నేమ్ లేదంటే కాలేజీ నేమ్ ఎంటర్ చేసినా కూడా సరిపోతుంది. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకున్న తర్వాత ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. పీజీ కూడా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. ఇంకా ఎంబీఏ లాంటి ఏదైనా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట, ఎస్ అయితే పెట్టుకోవచ్చు. మీ యొక్క డీటెయిల్స్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట, మీకు ఏదైతే కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉంటుందో అవన్నీ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే అవసరం లేదనమాట. ఈ వేకెన్సీకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది మనకి అవసరమైతే లేదనమాట. సో ఒక లాంగ్వేజ్ తప్పనిసరిగా మన లోకల్ లాంగ్వేజ్ కాబట్టి మనం ఇక్కడ ఇలాగ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఇంగ్లీష్ కూడా వచ్చు కాబట్టి ఇంగ్లీష్ కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. హిందీ కూడా వస్తే ఎంటర్ అయితే చేసుకోవచ్చు, వ్యాలిడేట్ చేసుకోవాలి. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రివ్యూ కనపడుతుంది అనమాట. అన్నీ చెక్ చేసుకుని ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే బ్యాక్కి వెళ్ళొచ్చు, బ్యాక్ వెళ్ళి చేసుకోవచ్చు అనమాట. లేకపోతే ఏంటంటే ఇక్కడ మీరు ఐ అగ్రీ అనాలి, ఐ అగ్రీ అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అప్లోడ్స్ సెక్షన్ అనమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. మీకు కనుక డీజీ లాకర్ అకౌంట్ ఉంటే కనుక ఎస్ పెట్టుకుంటే అది మీకు ఒక లింక్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసేసి లాగిన్ అయితే మీకు ఎంపిన్ అని ఉంటుంది అనమాట. 6 డిజిట్ నెంబర్ ఎంటర్ చేసేసి లాగిన్ అయిపోతే అక్కడ మీ యొక్క కన్సెంట్ అనమాట, ఎలో అని ఒక బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, జెండర్, ఆధార్ డీటెయిల్ ఇవన్నీ కూడా గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు దాంట్లో అప్లోడ్ చేసేస్తే మీరు దానికి యాక్సెస్ అయితే వస్తుంది అనమాట. లేకపోతే నో అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి, చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ప్లస్ ఇదైతే లాస్ట్ స్టెప్ అనమాట. ఫీజు పే చేసుకోవడానికి లింక్ వచ్చింది, ఇక్కడ మనకి క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఇక్కడ మనకి ఏంటంటే పేమెంట్ గేట్వే ఓపెన్ అయింది అనమాట. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యూఆర్, యూపీఐ ఇలాగ ఏదైనా గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. మీకైతే క్రెడెన్షియల్స్ వచ్చి ఉంటాయి, మీ యొక్క ఈమెయిల్కి, మొబైల్కి, రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసేసి లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. దానికైతే మనకి 23 మార్చ్ వరకు టైం అయితే ఉన్నదనమాట. ఇది ఫ్రెండ్స్ 650 పోస్టులు ఏవైతే ఉన్న అసిస్టెంట్ ఆర్బీఐకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.